Hi students, welcome to Study World channel. In this video, we are going to know about what is a force. So force ante enti ani chuddam, and some more topics about force are its examples, effects of force, formula, units and types of force. So force యొక్క definition, వాటి examples, effects, formula, units and different types of forces గురించి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. సో ఫస్ట్ ఫోర్స్ డెఫినేషన్. వాట్ ఈజ్ ఫోర్స్? సో ఫోర్స్ అనగానే ఏం చెప్తామంటే ఎ పుష్ ఆర్ పుల్ ఎఫెక్ట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. సో ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేయడం కానీ ఆర్ పుల్ చేసే ఎఫెక్ట్ని ఫోర్స్ అని చెప్తున్నాం. సో ఈ ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ. సో వెక్టర్ క్వాంటిటీ అని చెప్తున్నాం కాబట్టి దీనికి ఇటువంటి ఆబ్జెక్ట్స్కి ఏముంటుంది, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? సో ఫోర్స్ is a vector quantity. Let's see the example for force. So pull or push effect on an object అని చెప్పాం కదా. సో this is the example. సో నెక్స్ట్ ఈస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. సో డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మూవ్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్, ఒక స్టేషనరీ మీన్స్ అలాగే కాన్స్టెంట్గా ఉండే ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం. ఆర్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్, ఆల్రెడీ ఒక మూవింగ్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని మనం చేంజ్ చేయడం. అండ్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటివి అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అలాగే స్టేషనరీ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది, అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది, అలాగే షేప్ అండ్ సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. సో అర్థమైంది కదండి ఫోర్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్స్ వేటిపైన డిపెండ్ అయి ఉంటాయని. సో నౌ లెట్స్ సీ ద ఫార్ములా ఫర్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ని మనం వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ద వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ m అండ్ యాక్సలరేషన్ a, F ఈక్వల్స్ టు ma. దిస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని చెప్తున్నాం. సో న్యూటన్ సెకండ్ లా నుంచి మనం ఫోర్స్కి ఇలాగ ఫార్ములా రాయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటంలో మనం ఫోర్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే సో ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, దట్ ఈస్ F ఈక్వల్స్ టు dp/dt. సో ఇలా మనం ఫోర్స్కి డిఫరెంట్ టర్మ్స్ యూస్ చేసి మనం ఫార్ములాని రాయొచ్చు. అండ్ లెట్స్ సీ ద యూనిట్స్. సో మనకి యూనిట్స్ వచ్చేసి 2 టైప్స్లో ఉంటాయి, ఒకటి CGS యూనిట్ అండ్ SI యూనిట్. CGS యూనిట్స్ వచ్చేసి ఫోర్స్కి డైన్ అని చెప్తాం, అదే SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి న్యూటన్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నౌ లెట్స్ సీ ద టైప్స్ ఆఫ్ ఫోర్స్. Force is a physical cause that can change an object's state of motion or dimensions. సో మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్లో చెప్పాం కదా, ఏమని చెప్పాం, దాని యొక్క మోషన్ కానీ డైరెక్షన్ కానీ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ చేంజ్ అవుతుంది అని చెప్పాం ఫోర్స్ వల్ల. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ దర్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని 2 టైప్స్ అని చెప్తున్నాం. ఒకటి వచ్చేసి కాంటాక్ట్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఈ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ వచ్చేసి మనకి నేమ్లోనే అర్థమవుతుంది. కాంటాక్ట్ అంటే టచ్తో ఉంటుంది సర్ఫేస్కి ఆబ్జెక్ట్, అండ్ నాన్ కాంటాక్ట్ వచ్చేసి టచ్లో అనేది ఉండవు. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కాంటాక్ట్ ఫోర్సెస్. సో హియర్ వచ్చేసి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్, అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్. ఈ 3 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ పిక్చర్లో సో అది సర్ఫేస్కి టచ్ అయింది, సో కాంటాక్ట్లో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్ చూస్తే ఆ బాక్స్లో స్ప్రింగ్ టాయ్ని మనం ప్లేస్ చేసినప్పుడు అది కూడా కాంటాక్ట్లోనే ఉంది కదా, సో అది కూడా ఎగ్జాంపుల్ ఫర్ కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్లో అబ్జర్వ్ చేస్తే ఏముంది, సో మస్కులర్ ఫోర్స్ అని ఉంది. అక్కడ వచ్చేసి వెయిట్స్ని లిఫ్ట్ చేస్తున్నారు కదా, సో వెయిట్స్ని అనేది అది హ్యాండ్స్తో టచ్లో ఉంది, కాంటాక్ట్లో ఉంది. అండ్ స్ప్రింగ్ ఫోర్స్ కూడా బాక్స్లో నుంచి స్ప్రింగ్ టాయ్ అనేది ఓపెన్ అయినప్పుడు అది పైకి అప్వర్డ్ వస్తుంది, సో అది కూడా కాంటాక్ట్లో ఉంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్లో కూడా రోడ్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని చెప్తాం. లెట్స్ సీ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. సో నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి వచ్చేసి
ఏమి ఇచ్చారు ఫిగర్స్లో? ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్లో ఏం చెప్తున్నాం? సో మ్యాగ్నెటిక్కి అట్రాక్టివ్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి అది సర్ఫేస్ కాంటాక్ట్లో లేకున్నా సమ్ డిస్టెన్స్ ఉన్నా కానీ అది పార్టికల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, లైక్ ఐరన్ పార్టికల్స్ని. అండ్ నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ చూస్తే సో యాపిల్ అనేది ఫాల్ అవుతుంది కిందకి, బట్ గ్రౌండ్ సర్ఫేస్కి యాపిల్కి ఎటువంటి కాంటాక్ట్ లేదు, బట్ అయినా కూడా అది డౌన్వర్డ్స్ ఫాల్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటి? ఇక్కడ బెలూన్ పెట్టారు అండ్ సమ్ పీసెస్ ఆఫ్ పేపర్స్ పెట్టారు. సో అవి వచ్చేసి డ్యూ టు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ద్వారా అవి బెలూన్కి వచ్చేసి అట్రాక్ట్ అవుతున్నాయి. సో దీస్ త్రీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదండి. సో వాట్ ఈస్ ఫోర్స్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్, ఇట్స్ ఎఫెక్ట్స్, ఇట్స్ యూనిట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో for more concepts of physics, please like and subscribe to our channel. Thank you.